నమస్తే. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ నుండి లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్‌తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. బంగారం సరికొత్త రికార్డుని బ్రేక్ చేసింది. తొలిసారి 1,00,000 దాటిన తులం బంగారం. ఈ బంగారం యొక్క పెరుగుదల గురించి మీకు వీడియో రూపంలో తెలియజేయబోతా ఉన్నాను. అంతేకాకుండా ఏ దేశాల్లో మనకి బంగారం అతి చీప్‌గా దొరుకుతుందో కూడా మీకు వీడియోలో తెలియజేస్తాను. చివరి వరకు ఈ వీడియోని ఫాలో కండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమి అర్థం కాదు. పసిడి ప్రియులకు, మదుపరులకు ఇది నిజంగా ఊహించని పరిణామం. భారతీయ మార్కెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా బంగారం ధర సరికొత్త శిఖరాన్ని అధిరోహించింది. స్వచ్ఛమైన 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం పన్నుతో కలిపి అక్షరాల ₹1,00,000 మైలురాయిని దాటింది. దేశంలో పసిడి ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ వార్త సామాన్యులను ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తుండగా మదుపరులో మాత్రం ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతోంది. బంగారం ధర ఈ స్థాయిలో పరుగులు పెట్టడానికి అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలో 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ క్రమంగా బలహీనపడటం వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి అనిశ్చిత సమయాల్లో ప్రపంచవ్యాప్తంగా మదుపరులు తమ పెట్టుబడులకు భద్రత కల్పించుకోవడానికి బంగారాన్ని సురక్షితమైన స్వర్గధామంగా అభివర్ణిస్తారు. వారి దృష్టి బంగారం వైపు మళ్లడంతో డిమాండ్ అమాంతం పెరిగి ధరలకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయ విపణిలో సోమవారం ఔన్సు సుమారు 31.1 గ్రాముల పసిడి ధర రికార్డు స్థాయిలో ట్రేడ్ అయింది. ఈ అంతర్జాతీయ సానుకూల పవనాలను అందిపుచ్చుకొని దేశీయ మార్కెట్‌లో కూడా పసిడి ధర చారిత్రాత్మక గరిష్టాన్ని నమోదు చేసుకుంది. సోమవారం సాయంత్రం 5:30 గంటల సమయానికి 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర గరిష్టంగా ₹1,00,000 ₹16 పలికింది. ఆ తర్వాత కాస్త ఒత్తిడికి లోనై ₹1,00,000 మార్కు దగ్గర బంగారం నిలిచింది. అయినప్పటికీ శుక్రవారం నాటి ముగింపు ధరతో పోలిస్తే దాదాపు 2,000 అధికం కావడం విశేషం. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధర ప్రయాణాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2024 డిసెంబర్ 31 నాటికి సుమారు 79,000 ఉన్న తులం బంగారం నేడు ₹1,00,000కి చేరుకుంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి ధర మళ్ళీ ₹1,00,000 వరకు చేరువవుతోంది. గతంలో ఒకసారి ఈ మార్కులు దాటి ప్రస్తుతం 99,299 వద్ద ట్రేడ్‌గా ఉంది. ఏ క్షణంలో 1,00,000 దాటేందుకు వెండి కూడా సిద్ధంగా ఉంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య పరిస్థితుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలానే బంగారం మనకి అతి తక్కువ ధరలో మనకి ఈ దేశాల్లో లభిస్తా ఉంటది. భారతదేశంలో బంగారం ధరలు జెట్ స్పీడ్‌లో పరుగులు పడుతున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ₹1,00,000కి చేరుకుంది. శుభకార్యాలకు బంగారం కొనాలని ఆలోచించాల్సి వస్తుంది. పేద మధ్యతరగతి కుటుంబాలు గోల్డ్ వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి లేకుండా పోయింది. అయితే మన దేశంలో ₹1,00,000 పలుకుతున్న బంగారం ధర కొన్ని దేశాల్లో చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా 6 దేశాల్లో బంగారం చాలా చీప్‌గా దొరుకుతుంది. 6 దేశాలు ఏవి? ఆ దేశాల్లో రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించినట్లయితే, మొదటి దేశం అమెరికా. అమెరికాలో బంగారం చాలా తక్కువ ధర దొరుకుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం లావాదేవీలు అమెరికన్ డాలర్‌లో జరుగుతాయి. ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ బంగారంపై టాక్స్‌లు తక్కువగా ఉంటాయి కాబట్టి కాంపిటేటివ్ మార్కెట్ కండిషన్ కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతుంది. అమెరికాలో 24 క్యారెట్ల బంగారం ధర $107 అంటే $9,125 గ్రాము పలుకుతుంది. $9,125 పలుకుతుంది గ్రాము. అలానే ఆస్ట్రేలియాలో చూసినట్లయితే గనులు పెద్ద స్థాయిలో ఇక్కడ బంగారపు గనులు ఉంటాయి కాబట్టి ప్రాసెస్ చేసి మార్కెట్‌లోకి వదులుతూ ఉంటారు బంగారాన్ని ఇక్కడ. ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ బంగారం ధర తక్కువకే లభిస్తుంది. ఆస్ట్రేలియాలో 1 గ్రాము 24 గ్రాముల బంగారం ధర $9,227 పలుకుతుంది. ఇక సింగపూర్. అమెరికా, ఆస్ట్రేలియాల కంటే చాలా తక్కువ ధరకే సింగపూర్‌లో బంగారం దొరుకుతుంది. ఈ దేశంలో బంగారంకి జీఎస్టీ ఉండదు. ఇతర ట్యాక్స్‌లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ బంగారం అతి చీప్‌గా దొరుకుతుంది.
ఇక్కడ మేలిమి బంగారం 24 క్యారెట్లు రూ. 8,663.87 పలుకుతుంది. ఇక స్విట్జర్లాండ్ ఈ దేశంలో గడియారాలు, చాక్లెట్లు మాత్రమే కాదు టాప్ గ్రేడ్ స్వచ్ఛమైన బంగారం కూడా దొరుకుతుంది. ఇది కూడా తక్కువ ధరకే ఇక్కడ బంగారాన్ని రిఫైన్ చేసి పరిశ్రమలు అధికంగా ఉంటాయి. ఈ రోజు స్విట్జర్లాండ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 8,816 పలుకుతుంది. ఇక దుబాయ్ బంగారం కొనాలనుకునే వారికి ముందుగా గుర్తుకు వచ్చే దేశం దుబాయ్. ఇక్కడ ఇండియాతో పోల్చుకుంటే బంగారం అతి తక్కువగా దొరుకుతుంది. ఈ రోజు దుబాయ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 9,443 పలుకుతుంది. ఆడవాళ్ళు 10 గ్రాముల బంగారాన్ని, మగవాళ్ళు 5 గ్రాముల బంగారాన్ని ఇండియాకి ఉచితంగా తీసుకోవచ్చు దుబాయ్ నుంచి. ఇక ఇండోనేషియా ఇక్కడ బంగారాన్ని గనుల నుంచి తవ్వి తీసి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 9,282 పలుకుతుంది. ఇలా ఈ దేశాల్లో బంగారం ఇండియాతో పోల్చుకుంటే అతి తక్కువ ధరలో మనకి లభిస్తుంది. చీప్‌గా లభిస్తుంది. కాబట్టి మదుపర్లు బంగారం పైన పెట్టుబడి పెట్టడానికి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే, దిగువ మధ్యతరగతి ప్రజలు బంగారాన్ని కొనే స్థితిలో లేక, బంగారం పట్ల మక్కువని ఉన్నా కూడా కొనే పరిస్థితి లేక బంగారం వైపు ఎప్పుడు బంగారపు రేట్లు తగ్గుతాయని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి బంగారం పైన పరుగులు పెట్టడానికి కారణాలని ఏ దేశాల్లో తక్కువగా దొరుకుతుందో కూడా మీకు వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండండి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి.